హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఎస్ఎంపిఎస్ నుంచి 12 వోల్ట్ 16 ఆంపియర్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. కాబట్టి వీడియోని ఫుల్గా వాచ్ చేసేయండి. మనం ఈ ఎస్ఎంపిఎస్ని యూజ్ చేసి మన 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్స్ని ప్రాపర్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే DC 775 మోటార్ని ప్రాపర్గా ఫుల్ ఆర్పిఎం ఫుల్ స్పీడ్లోనైతే రన్ చేయొచ్చు. ఇంకా ఇటువంటి ఎన్నో యూజెస్ అయితే ఉన్నాయి ఈ ఎస్ఎంపిఎస్తోని. ఈ ఎస్ఎంపిఎస్ పై ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ ఎస్ఎంపిఎస్ పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. పనిచేస్తుంది అయితే ఓకే. ఇంకా మీరు దీనికి కనెక్షన్స్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త. మ్యాక్సిమం కేసెస్లో కనెక్షన్స్ అయితే తప్పు చేస్తే ఎస్ఎంపిఎస్ అయితే పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రాపర్గా ఈ వీడియోని చూడండి. ఆ తర్వాతే మీరు ఈ ఎస్ఎంపిఎస్ పై ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నట్లయితే చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వాడిచ్చిన ప్రతి స్క్రూని నేను ప్రాపర్గా అయితే రిమూవ్ చేసేసా. ఇప్పుడు మదర్ బోర్డ్ని బయటికి తీయడానికి ట్రై చేస్తున్నా, కానీ మదర్ బోర్డ్ అనేది ఫుల్గా బయటికి రావట్లేదు అనమాట. ఇప్పుడు అక్కడ కొన్ని వైర్స్ అయితే సోల్డరింగ్ చేసి ఉన్నాయి మదర్ బోర్డ్కి. వాటిని డిసాల్డర్ చేసి ట్రై చేద్దాం బయటికి తీయడానికి. వైర్స్ని డిసాల్డర్ చేసి ట్రై చేసిన మదర్ బోర్డ్ అనేది ఫుల్గా బయటికి రాలేదు. ఇప్పుడు ఆ CPU ఫ్యాన్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. దీన్ని రిమూవ్ చేసి మదర్ బోర్డ్ని నేను మీకు ప్రాపర్గా చూపిస్తా. అట్ లాస్ట్ మదర్ బోర్డ్ని అయితే చూడొచ్చు, రిమూవ్ చేసేసా. దాని సైడ్కి మీరు చూసినట్లయితే బంచ్ ఆఫ్ వైర్స్ అయితే సోల్డరింగ్ చేసి ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు డిసాల్డర్ చేసి రిమూవ్ చేయాలి. నా పని గోవిందే. మీరు టైం ల్యాప్స్లో చూసింది కొంతే, కానీ నేను దీని వెనకతల గంట కష్టపడి డిసాల్డర్ చేశాను. మీరు ఆ బోర్డుపై చూడొచ్చు, సైడ్కి 3 వోల్ట్ అని మెన్షన్ చేసి ఉంది. దాని పక్కన 5 వోల్ట్ అని ఉంది. అలానే దాని పక్కన గ్రౌండ్ అని ఉంది. దాని పక్కన పాజిటివ్ 12 వోల్ట్ అని ఉంది. దాని పక్కన నెగిటివ్ 12 వోల్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వైర్స్ ని సోల్డరింగ్ చేయాలో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఒక బ్లాక్ 1 స్క్వేర్ వైర్ ని అయితే తీసుకున్నా. దీన్ని నేను నెగిటివ్ 12 వోల్ట్ దగ్గర అయితే సోల్డర్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక రెడ్ కలర్ 1 స్క్వేర్ వైర్ ని అయితే తీసుకున్నా. దీన్ని నేను పాజిటివ్ 12 వోల్ట్ దగ్గర అయితే సోల్డర్ చేస్తున్నా. ఈ మదర్ బోర్డ్ నుంచి రిమూవ్ చేసిన వైరే బ్లాక్ కలర్ ది. దాన్ని నేను గ్రౌండ్ దగ్గర అయితే సోల్డర్ చేస్తున్నా. మనం ఆ గ్రౌండ్ కి 1 స్క్వేర్ వైర్ వాడక్కర్లే, ఆ వైర్ సరిపోద్ది. ఇప్పుడు CPU ఫ్యాన్ కనెక్షన్స్ చూద్దాం. నేను CPU ఫ్యాన్ లో పాజిటివ్ ని పాజిటివ్ 12 వోల్ట్ దగ్గర అయితే సోల్డర్ చేస్తున్నా. అలానే CPU ఫ్యాన్ లో నెగిటివ్ ని నేను అక్కడ గ్రౌండ్ కి అయితే సోల్డర్ చేస్తున్నా. సోల్డరింగ్ మాత్రం ప్రాపర్ గా చేయండి. 2 వైర్స్ గానీ టచ్ అయిపోయి అనుకోండి, బ్లాస్టే, ఇంకేముండదు. నిజంగా చెప్తున్నా, సోల్డరింగ్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్త. అంతా అస్సాం లాగా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ CPU ఫ్యాన్ ని మదర్ బోర్డ్ ని ఎలా అయితే రిమూవ్ చేసామో అవే ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా సెట్ చేసి స్క్రూస్ తో టైట్ చేసేయండి. ఇన్పుట్ ఇవ్వడానికి మాత్రం 3 వైర్ ఉన్న కేబుల్ నే వాడడానికి ట్రై చేయండి. పొరపాటుని షార్ట్ అయినా MCB ట్రిప్ అవుద్ది. నేను అక్కడ పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నా. స్విచ్ కూడా ఆన్ చేసేసా. మనకు అక్కడ 2 వైర్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు, సన్నంవి బ్లాక్ గ్రీన్. ఆ రెండింటిని షార్ట్ చేసుకున్నట్లయితే మన ఎస్ఎంపిఎస్ అయితే ఆన్ అవుద్ది అన్నమాట. చూడొచ్చు, లోపల CPU ఫ్యాన్ కూడా రన్ అవుతుంది. అంటే మన ఎస్ఎంపిఎస్ ఆన్ అయినట్లే. ఇప్పుడు దీని నుంచి మనకి ఎంత వోల్ట్ అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఆ లావ్ 2 వైర్స్ ఉన్నాయి చూడొచ్చు, 1 స్క్వేర్ వైర్స్. వాటి రెండింటి నుంచి ఎంత అవుట్పుట్ వస్తుందో చూద్దాం. చూడొచ్చు, వాటి రెండింటి నుంచి మనకి అక్కడ 21.8 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఆ సన్నం బ్లాక్ వైర్ కి కనెక్ట్ చేసినట్లయితే దరిదాపుల్లో 12 వోల్ట్ అనుకోండి, 11.56 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఈ 775 మోటార్ అయితే ఈ ఎస్ఎంపిఎస్ తో రన్ చేసి చూద్దాం. చూడొచ్చు, నేను అక్కడ 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వగానే మన మోటార్ అనేది ఫుల్ RPM లో రొటేట్ అవుతుంది అన్నమాట. చాలా స్పీడ్ గా రొటేట్ అవుతుంది. ఆ 24 వోల్ట్ ని కనెక్ట్ ఇచ్చిన వెంటనే షార్ట్ అయిపోయి ఆగిపోయింది. ఏమో మరి. ఇందాకలా డ్రిల్ చెక్ అయితే కనెక్ట్ చేస్తున్న మోటార్ కి మీకు అంత స్పీడ్ అనిపించిపోయి ఉంటది. ఇప్పుడు దీనికి బ్లేడ్ ని కనెక్ట్ చేసా. ఇప్పుడు మీరు దీని ఎగ్జాక్ట్ స్పీడ్ అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ గా మోటార్ అనేది రొటేట్ అవుతుందో. నిజంగా ఫుల్ RPM లో రొటేట్ అవుతుంది అన్నమాట. ఈ ఎస్ఎంపిఎస్ నుంచి చాలా పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది. నిజంగా క్రేజీగా ఉంది ఈ ఎస్ఎంపిఎస్ అయితే.
వీడియోలో అయితే మీరు క్లారిటీగా చూసారు నేను ఆ ఎస్ఎంపిఎస్ నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ ఎలా తీసుకున్నాను అనేది. మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా దీని నుంచి మీరు 12 వోల్ట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది. ఫస్ట్ మీరు వీడియోని ప్రాపర్గా ఫుల్గా వాచ్ చేయండి. ఆ తర్వాతే ఈ ఎక్స్పెరిమెంట్ని మీరు ట్రై చేయాలనుకున్నట్లయితే ట్రై చేయొచ్చు. ఆఫ్ నాలెడ్జ్తో మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి. మ్యాక్సిమం కేసెస్లో ఎస్ఎంపిఎస్ఎస్ అయితే బ్లాస్ట్ అవుతున్నాయి. అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నా, ప్రాపర్గా ఫుల్ నాలెడ్జ్తోని ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే ట్రై చేయండి. సేఫ్టీ మెజర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ ఆ ఎస్ఎంపిఎస్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయండి. ఆ తర్వాతే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. చూసారు కదా ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా నేను వీడియోస్లో మార్చుకోవడానికి ఏమైనా ఉన్నాయా, అటువంటి థింగ్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పేయచ్చు. మ్యాక్సిమం మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఆపరా చచ్చిపోతా.